ఏడో బ్లాకు రిపేర్లకి 1700 కోట్లు. ఇది కాళేశ్వరం అన్నారు. మేడిగడ్డకు మరమ్మతులు చేస్తాము అన్నారు. మేడిగడ్డలో మరమ్మతులు ఎంత అవుతుంది అంటే లెక్కేస్తే 1700 కోట్లు అవుతుంది. ఈ బ్లాకును పునాదుల నుంచి తొలగించి కొత్తగా నిర్మించాలన్న ఎక్స్పర్ట్స్ వాటర్ డైవర్షన్కు కాపర్ డ్యామ్ అవసరము, సీకెంట్ ఫైల్స్ని తొలగించలేని పరిస్థితి, వాటి ప్లేస్లో షీట్స్ ఫైల్స్ వాడితే ఎలా ఉంటుందన్న యోచన ఎటు తేల్చుకోలేక ఇరిగేషన్ అధికారులు అయోమయం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు భారీగా ఖర్చు అవుతుందని ప్రభుత్వం 1700 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. సో ఈ కాళేశ్వరంలో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాకు 2023 అక్టోబర్లో 5.5 మీటర్ల మేర కుంగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వచ్చి పరిశీలించి రిపేర్లు చేయడానికి గైడ్లైన్స్ అందులో భాగంగానే ప్రభుత్వం పూణేకి చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళతోటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల వద్ద టెస్టులు చేయిస్తుంది. ఈ టెస్టులలో ఏమి తేలింది? మేడిగడ్డ వద్ద పరిస్థితులను చూసిన నిపుణులు 7వ బ్లాకును పునాదుల నుంచి పైదాకా 11 గేట్లతో సహా పూర్తిగా తొలగించాల్సిందే. ఈ క్రమంలో దానికి అయ్యే ఖర్చు 1500 నుంచి 1700 కోట్లు. కూల్చుడు కట్టుడు రెండూ కష్టమే. కాబట్టి 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించి నిర్మించాలంటే నీటి డైవర్షన్కు మరో కాపర్ డ్యామ్ని ఎగువన కట్టాలి. ఆ కాపర్ డ్యామ్ నిర్మాణానికి అయ్యే ఖర్చుతో పాటు అక్కడ వేయాల్సిన అప్రోచ్ రోడ్లు, ఇతర సామాగ్రికి అదనంగా ఖర్చు పెట్టాలి. ఇటు 7వ బ్లాక్ పొడవు 200 మీటర్లకు పైగా ఉన్నది. బ్యారేజ్కి ఎత్తుకు తగ్గట్టు భారీ నిర్మాణాన్ని నిర్మించాలంటే దానికి అయ్యే ఇవన్నీ ఖర్చులు పెట్టుకుంటే పెద్ద ఖర్చు జరుగుతోంది అని వాళ్ళు లెక్కలేశారు. ఇన్ని రోజులు మేము అది కూలిపోయింది అని చెప్పి ఇప్పుడు మరమ్మతులు చేయించాలని మాట మార్చి ఈ మరమ్మతులకు ఇప్పుడు 1700 కోట్లు అయిందని ఎగబెట్టే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇప్పటికే తెలంగాణలో ఏ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయట్లేదు. దీని మీద సెంట్రల్ వాటర్ కమిషను, CWC, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వీళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు, మీకు సోయి లేదు, అవి కూలిపోతాయి, తీవ్ర నష్టం జరుగుతుంది అని. సో ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా మేము కమిటీ వేసామా, కమిటీ నివేదిక ప్రకారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇరుక్కున్న తర్వాత ఇప్పుడు 1700 కోట్ల ఖర్చు అయితే చేయాలంటున్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండేమో ఇది L&T వాళ్ళే చేయాలని ఆయన అంటున్నాడు. లేదు మాది పరిధి అయిపోయింది, మాకేం సంబంధం లేదు, మీరే చేయాలని వీళ్ళు అంటున్నారు. మొత్తానికి ఇద్దరు లొల్లి పెట్టుకుని దాన్ని ఆపారు. మరి ఇది భవిష్యత్తులో దీన్ని మరమ్మతులు చేస్తారా? ఎందుకంటే అది వీళ్ళు అన్న ప్రకారము 80,000 కోట్ల ప్రాజెక్టులు 1700 కోట్లు అనేది పెద్ద విషయమే కాదు. 80,000 కోట్ల ప్రాజెక్టుని పడవబెట్టడం కంటే 1700 కోట్లను తీసుకెళ్ళి దాన్ని పని చేయించి దాన్ని లైనప్ చేసుకోవడం ఉత్తమం. మరి ఈ ప్రభుత్వము అంత చిత్తశుద్ధితోటి, అంత మంచి బుద్ధితోటి రైతులకు మేలు చేయాలి, ప్రాజెక్టులను కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని పచ్చగా చేయాలన్న సోయి ఉన్నదా లేదా అనేది తెలవాలిగా.